ఓ ధనవంతుడు తన కుమారుణ్ణి సముద్ర గట్టున ఉన్నటువంటి ఒక పల్లెటూరుకి తీసుకెళ్లాడు. అక్కడ పిల్లలందరూ కూడా రోడ్డు మీద ఆడుకుంటున్నారు. ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళు మంచాలు బయట వేసుకుని మంచాలు బయటే పడుకుంటున్నారు. ఆ పల్లెటూరు మొత్తం చుట్టూ చూపించి ఆ కుమారుడు ఇంటికి తీసుకెళ్లి, ఆయన నీకేం అర్థమైంది? నాన్న, నాకు ఒక సత్యం అర్థమైంది నాన్న. ఏమిటి? 1,00,000 రూపాయలు పెట్టి ఒక కుక్కను మనం కొనుక్కొని మన ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కానీ ఆ పల్లెటూరులోకి వెళ్తే ఎన్ని కుక్కలు ఉన్నాయో వాళ్ళకి. నాన్న, నేను ఆడుకోవాలి అని చెప్పి నువ్వు ఇంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్, ఒక నీళ్ళ తొట్టి పెట్టావు. కానీ ఆ పేదవాళ్ళని చూస్తే నాకు చాలా అసూయ అనిపించింది డాడీ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తే చాలు పెద్ద సముద్రం వాళ్ళ కళ్ళ ముందు ఉంది డాడీ. మన రూములో నక్షత్రాలు కనిపించట్లేదు కాబట్టి సీలింగ్ లో కృత్రిమ నక్షత్రాలు పెట్టావు. కానీ వాళ్ళు చక్కగా పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి డాడీ. గార్డెనర్ని పెట్టి మన ఇంట్లో పూల మొక్కలు నాటించావు, చిన్న గార్డెన్ ఉండాలని చెప్పి. ఆ ఊర్లో ఎక్కడ చూసినా మొక్కలే డాడీ, ఎక్కడ చూసినా పచ్చదనమే డాడీ. నాకు అర్థమైంది డాడీ. ఏమర్థమైందిరా? మనం చాలా పేదవాళ్ళం డాడీ, వాళ్ళు చాలా ధనవంతులు డాడీ. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రశాంతత, ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆప్యాయత, అనురాగము ఎక్కడుందండి పట్టణాల్లో? పక్కింటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు పట్టించుకోవట్లా. మన గ్రామంలో ఎవరైనా ఒకరు చనిపోయారంటే ఊరంతా కూడా సమాధి కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది కదండి. ఏమిటండి ఈ రోజు మన పట్టణాలు నేర్పిస్తుంది? ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్, ఆర్టిఫిషియల్ గార్డెన్, ఆర్టిఫిషియల్ స్టార్స్, ఏదో పెంపుడు కుక్క, కొన్న కుక్క. ఇవన్నీ చూసినప్పుడు ఆ పిల్లాడికి అర్థమైంది ఏంటంటే, డాడీ ఇందులో సంతోషం లేదు డాడీ. అసలు అయిన సంతోషం వాళ్ళ ముఖాల్లో చూశాను డాడీ. ఆ పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఈరోజు డబ్బు పెరిగే కొలది, ఆస్తి పెరిగే కొలది సహోదరులు ఆప్యాయతలు తరిగిపోతాయి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీతిగా జీవించేవాడు కొంచెము సంపాదించిన అది వానికి బహు ఆశీర్వాదము, క్షేమము, శ్రేష్టము అని బైబిల్ సెలవిస్తూ ఉంది.